హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు రవితేజ మాస్ జాతర సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న రవితేజ తన కొత్త సినిమా ప్రమోషన్స్కు దూరంగా ఉండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. సినిమా విడుదల టైంలో ప్రమోషన్స్కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. మాస్ మహారాజా రవితేజ గత కొన్నాళ్లుగా వరుస ఫ్లాప్స్ చూస్తున్నారు. క్రాక్ సినిమా తర్వాత రవితేజ మళ్లీ హిట్ కొట్టలేదు. ఫ్యాన్స్ మాస్ మహారాజా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రవితేజ మాస్ జాతర సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 31న రాబోతుంది. ఈ సినిమాపై కాస్తో కూస్తో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్, టీజర్తో మాస్ జాతర కమర్షియల్ సినిమా అని తెలిసిపోతుంది. ఇందులో రవితేజ రైల్వే పోలీస్గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్కి రవితేజ ఉండట్లేదట. అసలే రవితేజ ఫ్లాప్స్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో జనాల్లోకి రాకుండా, ప్రమోషన్స్కి రాకుండా ఉంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఎలా అంటున్నారు. అసలే అక్టోబర్ 31 బాహుబలి రిలీజ్ ఉంది పోటీకి. రవితేజ ఇటీవల మాస్ జాతర ప్రమోషన్స్ కోసం ఒక 5-6 ఇంటర్వ్యూలు ఒకే రోజు షూట్ చేసేసి వెళ్లిపోయారట. రవితేజ నెక్స్ట్ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కోసం 25 రోజులు స్పెయిన్ వెళ్లాడట. ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. రవితేజ వచ్చే వరకు షూట్ చేసిన ఇంటర్వ్యూలనే మెల్లిమెల్లిగా ఒక్కోటి వదులుతారట. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయినా వస్తాడా? 25 రోజులు అంటే పెద్ద షెడ్యూల్ కదా. సినిమా రిలీజ్కి ఇక్కడ ఉంటాడా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. హిట్ కొట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన టైంలో ప్రమోషన్స్కి లేకుండా వెళ్లిపోవడం మాత్రం ఫ్యాన్స్కి ఒకంత నిరాశే. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చేది ఫ్యామిలీ లవ్ స్టోరీ అని సమాచారం. వరుస అపజయాల తర్వాత కంబ్యాక్ ఇవ్వాల్సిన సమయంలో రవితేజ ప్రమోషన్స్కు దూరం కావడం ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తోంది. మాస్ జాతర విజయంపై, ప్రమోషన్స్లో అతని పాత్రపై భవిష్యత్తులో స్పష్టత రావాలి.